హాయ్ అండి. వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు వీడియో స్పెషల్ సపోటా జ్యూస్ అండి. సపోటా జ్యూసు ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపుకు కూడా చాలా మంచిదండి. పిల్లలు, పెద్దలు అందరూ సపోటాలు ఇష్టంగా తింటారు. సపోటా జ్యూస్ కూడా ఇష్టంగా తాగుతారు కదా! ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాగా పండిన పళ్ళు తీసుకోవాలండి. బాగా పండాలండి. పచ్చివైతే బరక బరకగా ఉంటుంది జ్యూసు. చిన్నది పాలుంటాయండి సపోటాకి. అది బంకలా వస్తుంది. గ్లాసులకి తాగేటప్పుడు మన పెదవులకి అది కూడాను అంటుకుపోతుంది. అందుకే బాగా పండిన కాయలు తీసుకోవాలి. తీసుకొని ఇలా పై పొట్టంతా తీసి తొనలా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇందులో 2 గ్లాసుల జ్యూస్కి 2.5 స్పూన్లు షుగర్ పడుతుందండి. ఒకవేళ స్వీట్ తక్కువగా తాగేవాళ్ళైతే 2 స్పూన్లు సరిపోతుంది. సపోటాలు మామూలుగానే కొంచెం తీపి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి షుగరు. కొంతమంది ఎక్కువగా తాగుతారు, తక్కువగా తాగుతారు కదా! అందుకే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు వేసుకోవాలండి. నేను ఇవి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను పాలు. గడ్డకట్టలేదు కానీ బాగా కూల్ అయ్యాయి. ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. లేదంటే మామూలుగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొనైనా మిక్సీ చేసుకోవచ్చు. పాలు వేసుకున్నాం కదా అని జ్యూస్ మాత్రం ఏమీ పలచగా అవ్వదండి. చూడండి చక్కగా స్మూతీలాగా చిక్కగానే ఉంటుంది. సపోటా జ్యూస్ బాగా చిక్కగా వస్తుంది కదా! మనం పాలు వేసుకున్న బావుంటుంది. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని గ్లాసులో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. హెల్త్‌కి చాలా మంచిదండి సపోటా. ఈ సమ్మర్‌లో చలవ చేస్తుంది కూడాను. సపోటా జ్యూస్ తాగితే వేడి చేసినప్పుడు తాగితే చలవ చేస్తుంది కూడాను. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి అందరికీను. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం సపోటా పళ్ళు కానీ, సపోటా జ్యూస్ కానీ తాగకపోవడమే మంచిదండి. బాగా స్వీట్‌నెస్ ఎక్కువ ఉంటుంది. సపోటాలు షుగర్ ఉన్న వాళ్ళు తినొద్దనే చెప్తూ ఉంటారు. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం సపోటా జ్యూస్ కానీ, సపోటాలు కానీ అస్సలు తినొద్దు, తాగొద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.